హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టెంటెడైన్ గుమగుమలాడే ఆంధ్ర స్టైల్లో గుత్తంకాయ సూపర్ టేస్టీగా ఉంది. ట్రై చేయకుంటే ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్. వంకాయ చూస్తున్నారు కదా, ఆహా, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. సూపర్ టెంప్టింగ్గా ఉంది. లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసేయండి. టడాన్ వంకాయలు. సో ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నాను. ఫస్ట్ అయితే నీట్గా కడిగి తీసుకొచ్చేసా చిన్న చిన్న వంకాయలు. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుందాం. వేరుశెనగ గుండ్లు ఆర్ పల్లీలు. వీటిని కాస్త ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ ధనియాలు వేసేసి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఓ 4-5 లవంగాలు, 2 అంచుల దాల్చిన చెక్క వేసేసి వాటిని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసి నువ్వులు కూడా వేయించిన తర్వాత లాస్ట్ ఫైనల్గా ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు ఎండు కొబ్బరి వేసేసి అలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో వేయించిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నా. సో దాంతోపాటే వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న 1 ఇంచ్ సైజ్ అల్లం ముక్క. వెల్లుల్లి రెబ్బలు ఓ 8 సరిపోతాయి. అలాగే ఓ మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకుంటున్నాను. దాంతోపాటే రుచికి సరిపడా కారం వేసుకోండి. ఆ కర్రీకి సరిపడా కారం వేసుకుందాం. అలాగే సరిపడా ఉప్పు సరిపోతుంది. ఆల్రెడీ నేను వాడే కారంలో కాస్త ఉప్పు ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త తగ్గించి వేసుకున్నాను. సో దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేద్దాం. ఈలోగా వంకాయల్ని ఇలా కట్ చేసుకుందాం. ఘాట్లు పెట్టేసి లోపల పుచ్చు ఉందా ఎలా ఉందో చూసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. సో ఇలానే మిగతా వంకాయల్ని కట్ చేసి తీసుకొస్తాను. ఘాటు మరీ లోపలికి పెట్టకండి, వంకాయలు విరిగిపోతాయి. సో మిక్సీ పట్టేసిన పేస్ట్ ఈ విధంగా ఫైన్ అవసరం లేదు, చూస్తున్నారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వంకాయలో స్టఫ్ చేసేయడమే. వంకాయలు వీలైనంత అంటే చిన్నగా ఉండేటట్టు, లేతగా ఉండేటట్టే తీసుకోండి, బాగుంటుంది. సో ఘాట్లు మరీ కింది వరకు పెట్టేస్తే వంకాయ ఊడిపోతుంది. సో అప్పుడు స్టఫ్ అంతా కర్రీలోకి వచ్చేస్తుంది కదా, వంకాయలో ఉండదు కదా. సో ఘాట్లు కాస్త మిడిల్ వరకు పెట్టేసేయండి. సో అప్పుడైతే వంకాయ తిన్నప్పుడు ఆ మసాలా కూడా మనకి నోట్లోకి వస్తుంది. వంకాయతో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే, స్టఫింగ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఇందాకటితే గిన్నె తీసుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. సో ఇది మసాలా వంకాయకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను తీసుకున్న పావు కిలో వంకాయలకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోయింది. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే ఇందాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కల్ని 1 బై 1 వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. మీరు కావాలంటే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసేయచ్చు. సో కారంగా కూడా ఉంటుంది. సో అలా ఇష్టపడే వాళ్ళు అలా కూడా వేసుకోండి. సో ఇలా ఫ్రై చేస్తే బాగుంటుందని నేను ఫ్రై చేస్తున్నాను. ఒక 5 నిమిషాలు అలా వేగిన తర్వాత మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు సో మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. ఓకే, ఆల్మోస్ట్ ఒక 60% అయితే ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఆయిల్ సరిపోతుంది మన గ్రేవీకి. అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ అలా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి ఒక 10 సెకండ్స్ ఆయిల్లో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టేసుకున్నామో ఆ మసాలా పేస్ట్ వంకాయ ముక్కలో పెట్టిన తర్వాత మిగిలిన ఆ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసుకుందాం. ఆయిల్లో బాగా కలిసే వరకు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కాస్త ఆయిల్ ఇలా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. సో దీన్ని పచ్చి స్మెల్ అలానే ఉంటుంది కాబట్టి కాస్త దీన్ని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టేసి తీసేస్తున్నా. ఓకే, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. కలర్ కూడా లైట్గా థిక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మిక్సీ జార్లోనే వాటర్ వేసుకుందాం.
మీకు కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలో చూసుకొని వాటిని యాడ్ చేసుకోండి. సో ఇది మసాలా వంకాయ కాబట్టి కాస్త గ్రేవీ అనేది దగ్గరగా ఉంటే బాగుంటుంది. ఓకే, నాకు సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని కాస్త హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత, ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసి మూత పెట్టేసుకొని ఒక 5-6 మినిట్స్, అంటే మినిమం ఒక 10 మినిట్స్ అయితే ఆ గ్రేవీలో ఉడికితే బాగుంటుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి కలుపుకుంటూ గ్రేవీ దగ్గర పడుతుందా లేదా అది చూసుకోండి. సో చూస్తున్నారు కదా, థిక్ అయిపోయింది గ్రేవీ. సో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇంకాస్త దగ్గరికి వస్తే బాగుంటుంది. సో ఆల్రెడీ మనం వంకాయల్ని ఫ్రై చేసాం కాబట్టి ఈ గ్రేవీలో కూడా మనకి ఫుల్గా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక 10-12 మినిట్స్ నేను లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించేసాను మొత్తానికి, వంకాయలు వేసిన తర్వాత గ్రేవీలో. సో వంకాయలు చూస్తున్నారు కదా, భలే జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి తినేయడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.